Good morning, children. మనం చాప్టర్ 5 డిస్కస్ చేస్తున్నామమ్మా. చేంజెస్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్. దాంట్లో మనం కాంటినెంటల్ డ్రిఫ్ట్, సూపర్ కాంటినెంట్, పాంజియా ఇలాంటి వర్డ్స్ అన్ని వాటి గురించి డిస్కస్ చేసాం. అలానే ఎర్త్ మూమెంట్, ఎర్త్ క్వేక్ అండ్ నెక్స్ట్ ప్రీవియస్ క్లాస్లో వాల్కానో గురించి కూడా డిస్కస్ చేసాం. ట్రై చేశారు ఎవరైనా వాల్కానో? ఓకే, ట్రై చేస్తే నాకు మీరు మీ రిజల్ట్ ఎలా వచ్చిందో మీరు అక్కడ కంప్లీట్ చేయాలి కదా, టేబుల్ దగ్గర కంప్లీట్ చేసి నాకు ఫోటో పెట్టండి. ఓకేనా? టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ పేజ్ నెంబర్ 73, గ్రాడ్యువల్ చేంజెస్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్. గ్రాడ్యువల్ చేంజెస్. Gradual changes on the Earth's surface. Come on, gradual changes. See all of your textbook. Let us now find out how gradual changes take place on the Earth's surface. మనం ఎర్త్ సర్ఫేస్ మీద వచ్చే ఈ గ్రాడ్యువల్ చేంజెస్ని ఎలా గుర్తించగలుగుతాం? Do you know that the surface of the earth keeps changing gradually? మన ఎర్త్ మీద, ఎర్త్ సర్ఫేస్ మీద ఈ చేంజెస్ అనేవి గ్రాడ్యువల్గా జరుగుతూ ఉంటాయి. ఎందుకని? బికాస్ ఆఫ్ హీట్, విండ్ అండ్ వాటర్. డూ యూ నో వీటి వల్ల జరుగుతుందని మీకు తెలుసా? Rocks break away into tiny particles and are carried away to distant places by wind and water. మనకి రాక్స్ బ్రేక్ అవుతాయి అని చెప్పుకుంటున్నాం కదమ్మా. అలా బ్రేక్ అయినవి చిన్న చిన్న పర్టికల్స్గా అయిన తర్వాత అవి క్యారీడ్ అవే డిస్టెన్స్ ప్లేసెస్, అవి చాలా దూరం ప్రయాణం చేస్తూ ఉంటాయంట. ఎలా? బై విండ్ అండ్ వాటర్. వాటర్ తోటి, విండ్ తోటి చాలా దూరం ప్రయాణం చేస్తూ ఉంటాయంట. ఆల్ దిస్ హ్యాపెన్స్ యాజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ డ్యూ టు వెదరింగ్ అండ్ ఎరోషన్. ఇలా ఈ క్యారీ అయ్యి వేరే ప్లేస్కి వెళ్ళడాన్ని ఏమని పిలుస్తారు అంటే వెదరింగ్ అండ్ ఎరోషన్. సచ్ చేంజెస్ కాజ్ ల్యాండ్ ఫార్మ్స్ టు చేంజ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఇలా ఈ ఎర్త్ మీ సర్ఫేస్ మీద ఈ చేంజెస్ జరుగుతూ ఉండడం వల్ల ల్యాండ్ ఫామ్స్ అనేవి కూడా మనకి చేంజ్ అవుతుంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఒక రోజు 2 రోజులు కాదు, చాలా సంవత్సరాలకి ల్యాండ్ ఫామ్స్ అనేవి కూడా మార్పు చెందుతూ ఉంటాయి. ఫస్ట్ వెదరింగ్. మనకి 4th క్లాస్లో వచ్చింది వెదరింగ్ అంటే. వెదరింగ్ అంటే ఏంటి? బ్రేకింగ్ డౌన్ ఆఫ్ rocks. It is the breaking up of big rocks into smaller pieces. పెద్ద పెద్ద రాళ్ళు కట్టయిపోయి చిన్ని ముక్కలు కావడాన్ని వెదరింగ్ అని పిలుస్తారు. ఓకే, కాజెస్ ఆఫ్ వెదరింగ్. మరి వెదరింగ్ కాజెస్, కారణాలు ఏంటి? ఈ బిగ్గా ఉన్న రాక్స్ స్మాల్గా అయిపోవడానికి కారణాలంటే, వెదరింగ్ కారణాలంటే చూడండి. The rocks on the surface of the earth undergo change over a period of time due to exposure to air, water and change in temperature. ఈ బిగ్ రాక్స్గా ఉన్నవి రోజులు గడిచే కొద్దీ ఈ ఎయిర్, వాటర్ వీటి వల్ల, టెంపరేచర్ వల్ల వాటి యొక్క రూపంలో మార్పుని తీసుకొచ్చుకుంటూ ఉన్నాయంట. బిగ్ రాక్స్ బ్రేకప్ ఇంటూ స్మాలర్ పీసెస్ బై ద ఫోర్స్ ఆఫ్ బ్లోయింగ్ విండ్ అండ్ రన్నింగ్ వాటర్. ఎయిర్ వల్ల, వాటర్ వల్ల ఎలా జరుగుతుంది? మనం 4th క్లాస్లో చదివాం, బై విండ్ అండ్ బై వాటర్ అని. ఎలా?
వాటర్. మనకి ఈ సముద్రాల్లో వాటిల్లో చిన్న చిన్న హిల్స్ ఉంటాయి, అంటే మరి ఎత్తుగా కాకుండా చిన్న చిన్న కొండగుట్టలు లాంటివి ఉంటూ ఉంటాయి. ఈ అలలు వస్తూ ఉంటాయి మనకి సముద్రంలో. అలలు వచ్చినప్పుడు వెళ్ళి ఆ రాళ్ళని తాకి మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటాయి. ఆ అల చాలా స్పీడ్గా తాగుతుంది ఆ స్టోన్ని, ఆ రాక్ని తాకి వెనక్కి వెళ్ళడం వల్ల అలా కంటిన్యూస్గా ఆ ప్రాసెస్ జరుగుతూ ఉండడం వల్ల ఏమవుతుందంట, అప్పుడు కొంచెం ఆ రాకు ముక్కలు ముక్కలుగా అయిపోవడం జరుగుతుందంట. అలా జరిగింది ఏమవుతుంది, వాటర్తో పాటు డౌన్లోకి కొట్టుకొచ్చేస్తూ ఉంటుంది. ఇలా వాటర్ వల్ల రాక్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి. మరి విండ్ వల్ల ఎలా బ్రేక్ అవుతూ ఉంటాయి, మనకి హెవీగా విండ్స్ వచ్చినప్పుడు ఈ హిల్లీ ఏరియాస్లో, మౌంటైన్ ఏరియాస్లో గాలి ఎక్కువగా వీచినప్పుడు ఏమవుతుందంట, చిన్న చిన్న పర్టికల్స్ గాలిలో ఉండే చిన్న చిన్న ధూళి కణాలు అంటారు కదా, అవి వెళ్ళి కొండకి తాకుతూ ఉంటాయంట. అలా తాకినప్పుడు ఈ స్టోన్ వెళ్ళి ఆ మౌంటైన్ కానీ హిల్ని కానీ తాకినప్పుడు ఆ స్పీడ్కి అక్కడ ఒక చిన్న ముక్క కట్ అవ్వడము లేకపోతే పొడిలాగా రాలిపోవడమో జరుగుతూ ఉంటుందంట. ఇలా విండ్ వల్ల వాటర్ వల్ల మనకి ఈ రాక్స్ బ్రేక్ అవుతాయి అని మనం 4th క్లాస్లో చదివాం, మనకి గుర్తుండే ఉంటుంది. అలా ఈ ప్రాసెస్ బిగ్ రాక్స్ బ్రేకప్ ఇంటూ smaller pieces by the force of blowing wind and running water. Come on. These rocks are also broken into smaller pieces by the changing temperature. మనం ఆల్రెడీ విండ్ వల్ల వాటర్ వల్లే ఈ మార్పు వస్తుంది, రాక్స్ చేంజ్ అవుతాయి అనుకున్నాం. బట్ టెంపరేచర్ అంటే వేడి వల్ల కూడా ఈ రాక్స్ వాటి యొక్క రూపాన్ని మార్చుకుంటూ ఉంటాయంట. ఇన్ ఎక్స్ట్రీమ్ హీట్, ఈ వేడి అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ద మినరల్స్ ఇన్ ద రాక్స్ గెట్ హీటెడ్ అండ్ ఎక్స్పాండ్. ఈ రాక్స్ ఏర్పడడానికి కారణం ఏంటి, మనకి లావా బయటకు వచ్చి ఏర్పడుతూ ఉంటాయి, వాటి నుంచి వేరే స్టోన్స్ ఏర్పడుతూ ఉంటాయి కదా. ఈ లోపల ఉండే మినరల్స్ ఈ వేడికి ఏమవుతాయంట, ఎక్స్పాండ్ అంటే వేడికి విస్తరిస్తాయంట, వ్యాపించడం జరుగుతుందంట. సమ్ టైమ్స్ వాటర్ ఎంటర్స్ ద క్రాక్స్ ఇన్సైడ్ ఇట్. ఇప్పుడు ఇలా ఉన్న రాకు హీట్కి ఏమవుతుందంట, ఇలా ఇక్కడ వరకు ఉన్న రాకు టెంపరేచర్కి ఇలా ఎక్స్పాండ్ అవుతుందంట. మినరల్స్ ఇవన్నీ కలిస్తేనే కదా స్టోన్స్ రాక్స్ ఏర్పడేవి. అప్పుడు ఏమవుతుంది, రాక్ ఎక్స్పాండ్ అయినప్పుడు మధ్యలో కొన్ని ఏరియాస్లో బేటలు వస్తూ ఉంటాయంట. రాయికి మధ్యలో ఇలా బేటలు, మనం క్రాక్స్ అంటాం కదా, మనం ఇళ్ళ దగ్గర కూడా చూస్తూ ఉంటాం. గోడ కట్టిన తర్వాత కొన్ని రోజులకి ఆ ఫౌండేషన్ సరిగా అడ్జస్ట్మెంట్ లేకపోతే ఏమవుతుంది, గోడలా కొంచెం క్రాక్ వస్తుంది. అలా ఇక్కడ కూడా ఈ రాక్ ఎక్స్పాండ్ అయ్యేటప్పటికి ఈ మధ్యలో క్రాక్స్ అనేవి వస్తాయంట. వెన్ ద టెంపరేచర్ ఈస్ బిలో ఫ్రీజింగ్ పాయింట్ ద వాటర్ ఇన్సైడ్ ద రాక్ చేంజెస్ ఇంటూ ఐస్. సపోజ్ ఇప్పుడు ఇలా బీటలు వారిపోయింది నేల, మనకి వర్షం పడుతుంది. వర్షం పడినప్పుడు ఏమవుతుంది, ఈ వాటరు ఈ రాక్స్ మధ్యలోకి వెళ్తూ ఉంటాయి, గ్యాప్లోకి వెళ్తుంది కదా వాటర్. ఇలా వెళ్ళిన వాటర్ ఏమవుతుంది, మనకి వాతావరణం చల్లబడిన తర్వాత ఇలా లోపలికి వెళ్ళిన వాటర్ ఫ్రీజ్ అయిపోతుంది, అంటే ఐస్గా గడ్డగట్టేస్తుందంట. అర్థమైందమ్మా, టెంపరేచర్కి ఎక్స్పాండ్ అయిన రాయి మధ్యలో బీటలు వారుతుంది. మనకు వర్షాలు అవి కురిసినప్పుడు ఆ వాటరు ఈ క్రాక్స్లోకి వెళ్ళి వాతావరణం చల్లబడినప్పుడు ఇక్కడ ఈ వాటర్ ఫ్రీజ్ అయిపోయి గడ్డగట్టడం జరుగుతుందంట. ద ఐస్ ఎక్స్పాండ్స్ అండ్ వైడెన్స్ ద క్రాక్స్ అల్టిమేట్లీ బ్రేక్స్ ఇన్ ద రాక్. ఇక్కడ ఇలా గడ్డగట్టిన ఐస్ ఏం చేస్తుందంట, రాక్స్ని బ్రేక్ చేయడం జరుగుతుందంట. కంటిన్యూస్ expanding and contracting of rocks due to change in weather, temperature loosen their particles and they gradually break up into smaller rocks. ఇలా తరచుగా జరుగుతూ ఉండడం వల్ల టెంపరేచర్ పెరగడం వల్ల క్రాక్స్ వస్తాయి, కూల్ అవ్వడం వల్ల వాటర్ ఫ్రీజ్ అయిపోతుంది. ఇలా కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతుండడం వల్ల రాక్స్లో మార్పులు అనేవి వస్తూ ఉంటాయంట. మీకు అక్కడ పిక్చర్లు ఇచ్చారు చూడము, వెదరింగ్ అంటే ఒక రాయికి పద్దాకా వెళ్ళి అదే
విండ్ కానీ వాటర్ కానీ తగులుతూ ఉంటే రాక్ బ్రేక్ అయిపోతూ ఉంటుంది. అది ఫస్ట్ పిక్చరు. సెకండ్ పిక్చర్ చూడండి, బ్రోకెన్ రాక్ డ్యూ టు వెదరింగ్. చూడండి రాళ్ళ మధ్యన మనకు ఆ క్రాక్స్ ఎలా కనిపిస్తున్నాయో, అంటే ఆ క్రాక్లో వాటర్ వెళ్ళి తర్వాత ఫ్రీజ్ అయిపోయి వాటిని బ్రేక్ చేస్తూ ఉంటుందంట. అర్థమైందమ్మా? అంటే మనకి ఎయిర్ వల్ల, విండ్ వల్ల, టెంపరేచర్ వల్ల ఈ రాక్స్ అనేవి బ్రేక్ అవడం జరుగుతుంది. దానిని వెదరింగ్ అని పిలుస్తారు. ఓకే, ఓపెన్ పేజ్ నెంబర్ 74. వెదరింగ్ thus causes rocks break and leads to the formation of soil or earth. ఇలా ఈ వెదరింగ్ కంటిన్యూస్గా జరుగుతుండడం వల్ల మన ఎర్త్ మీద సాయిల్ అనేది ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది. Many of the landscapes that we see around the result of weathering that has taken place over millions of years. మన చుట్టూ ఉన్న ఈ ప్లేసెస్ని మనం ఇప్పుడు ఇలాంటివి చూస్తున్నాము అంటే ఇలాంటి వెదరింగ్ జరిగి ఇవన్నీ ఏర్పడడం వల్ల జరిగినవే. అది ఇవాళ నిన్న కాదు, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్, అంటే చాలా సంవత్సరాల క్రితము ఈ వెదరింగ్ వల్ల మన చుట్టూ ఉన్న మనం ఈ హిల్స్ కానీ, ఈ ఎర్త్ని కానీ, లేయర్స్ ఆఫ్ ఎర్త్ని కానీ ఇవన్నిటిని మనం చూసినాము అంటే దానికి కారణం వెదరింగ్. అది మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ జరగడం వల్ల. ఓకేమ్మా, ఇది ఈరోజు టాపిక్ వెదరింగ్. ఓకే, న్యూ వర్డ్స్ చూడండి. ఈరోజు నిన్నటి క్లాస్లో 2 చదవమని చెప్పాను కదా, ఈరోజు నెక్స్ట్ 1, 2 చదివి దాంతో థర్డ్ వన్ ఒకటి యాడ్ చేయండి. మళ్ళీ 1, 2 చదవండి, ఒక థర్డ్ వన్ మళ్ళీ యాడ్ చేసి చదవండి. థర్డ్ వన్ డ్రిఫ్ట్, మూవింగ్ అవే ఫ్రమ్ సమ్వేర్ ఆర్ సంథింగ్. ఎందుకంటే కొంచెం మీకు డిఫికల్ట్గా ఉన్నాయి కాబట్టి 1, 2 చదివి మళ్ళీ దానికి థర్డ్ వన్ యాడ్ చేసి 3 న్యూ వర్డ్స్ చదవండి ఈరోజు. 1, 2, 3. డ్రిఫ్ట్, మూవింగ్ అవే ఫ్రమ్ సమ్వేర్ ఆర్ సంథింగ్. ఓకే, ఓకే అమ్మా, టుడే క్లాస్ ఇస్ కంప్లీటెడ్. బై.